రాజీవ్ స్వగృహ ఇల్లు భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పోలేపల్లి పరిధిలోని రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయం ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. ప్రభుత్వ ఆదేశాలతో త్వరలోనే వేలం ప్రక్రియ చేపట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని తీసుకొచ్చింది. పేదల కోసం రాజీవ్ గృహకల్ప తీసుకొచ్చి ఆ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. అయితే రాజీవ్ స్వగృహ ఇళ్లను పూర్తి చేసి అందించలేకపోయారు. ఖమ్మం గ్రామీణ మండలంలోని పోలేపల్లి రెవెన్యూ పరిధిలో 9.23 ఎకరాల్లో తొలిదశలో నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 9 ఫ్లోర్లు, 8 బ్లాకుల్లో 576 ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 288 డబుల్ బెడ్రూమ్స్, మరో 288 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2009లోనే ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, మధ్యతరగతి వారికి ఇచ్చేటువంటి ఖరారుతో కట్టారు. చాలామంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా 3,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము కన్స్ట్రక్షన్ చేసి మీకు అమ్ముతాం, బహిరంగ మార్కెట్లో విలువ ప్రకారం అమ్ముతాం అని చెప్పి చేశారు. మంచి వాతావరణం ఉంది, మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, మంచి డిజైన్ ఉంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా బాగా జరిగింది. అది ఇంతవరకు లబ్ధిదారులకు ఎవరికి అందించలేదు, ప్రభుత్వము దాన్ని వినియోగంలోకి తీసుకురావట్లేదు. గతంలో అనేక సందర్భాలలో ఆడున్నటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ మధ్యతరగతి వారికి రాజీవ్ స్వగృహ పేరు మీద మార్కెట్ వాల్యూకి సంబంధించి కొంత అటో ఇటో చేసి అమ్మాల్సి ఉంది. కానీ ఖమ్మం నడిబొడ్డులో ఆ రోజు ఎంత రేటు ఉందో ఊరి దూరం కూడా అంతే రేటు పెట్టడం కారణంగా మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. అది పెండింగ్లో పడింది, ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది. ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా డిపాజిట్లు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించాల్సి వచ్చింది. 2022 మార్చి 24న గత సర్కార్ జలజ టౌన్షిప్ గా పేరు మార్చి వేలం వేసింది. చదరపు గజానికి 1,500 నుంచి 2,000 ధర నిర్ణయించారు. వేలం నిర్వహించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇళ్ల వారీగా కాకుండా బ్లాకుల వారీగా విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2023లో రెండోసారి వేలం వేయడానికి ప్రయత్నించి ఆ తర్వాత రద్దు చేశారు. మూడోసారి ఇళ్ల సముదాయాలతో పాటు రాజీవ్ స్వగృహ స్థలాలను విక్రయించాలనుకున్నప్పటికీ ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ అది తక్కువ ధరలకు ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి కనపడలేదు. చాలా ఈరోజు పడవబడుతుంది. అది కట్టి కూడా మొత్తం కూడా నిరుపయోగంగా తయారవుతుంది, శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ స్థానిక మంత్రులు వెంటనే స్పందించి భవనాన్ని వెంటనే పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఎవరైతే ఉన్నారో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మరోసారి వేలానికి సిద్ధమైంది. ధర మాత్రం ఇంకా నిర్ణయించలేదు. చదరపు అడుగు ధర 3,000 పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల సముదాయం మొత్తం దాదాపు 7,60,104 చదరపు అడుగుల మేర ఉండగా ప్రభుత్వానికి సుమారు 250 కోట్ల పైనే ఆదాయం సమకూరే అవకాశముంది.